కొన్ని వచనాలు చదువుకుందాం. 12 నుంచి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తలి దేశమును యోర్దానును ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. తర్వాత మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఎలాగూ జరిగను. యేసు ప్రభువు పుడతాలని మరి ఆది కాండంలోనే ప్రవచనం ఉంది. ఎప్పుడు? ఆది కాండంలోనే. ఆదాము ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నాడో అతడు ఏమైపోయాడు? అవిధేయుడైపోయాడు, పాపి అయిపోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం ద్వారా వచ్చే జీతము మరణము. అయితే ఆదాము అవ్వల యొద్ద నుండి మరణం ఏమైంది? వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రతి మానవుడు పుట్టిన ప్రతి మానవుడు పాపి అయిపోతున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం తర్వాత నిత్య అగ్ని, నరకాగ్ని. అగ్ని అరదు పురుగు చావు. అయితే పుట్టిన ప్రతి మానవుడు పాపి అయిన తర్వాత మరణం తర్వాత నరకం. ఈ ప్రాసెస్ దేవుడి ద్వారా వచ్చింది కాదు. ఈ ప్రాసెస్ అనేది అపవాది ద్వారా మానవులకు సంక్రమించింది. మానవులు నరకాగ్నికి లోనైపోయారు. ఈ నరకాగ్నికి లోనైనటువంటి ఈ మానవుడిని దేవుడు ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో దేవుడే ఎలా వచ్చాడు? నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. అదే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. యోహాను సువార్త 3:16. చూడండి పిల్లగా, చీకటిలో నడుచుకొనుచు ఉన్నారు జనులు, అంధకారంలో ఉన్నారు జనులు, మోసంలో ఉన్నారు, తిరుగుబాటులో ఉన్నారు, పాపానికి లోనైపోయారు. అలాంటి ఈ జనులను మనుషులు ప్రేమిస్తారా? ఎవరైనా సాటి వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా? ఏమండి ప్రియులురా, 2 రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. ఒక ఆయన బాగోపోతే రాత్రి ఆ వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త? నో మోర్, లేడు, చనిపోయాడు అని. తాగి ఏమయ్యాడు? తల్లిదండ్రుల మాట వినలా, బంధువుల మాట వినలా, తర్వాత సేవకుల మాట వినలా, తర్వాత తన ఇష్టానుసారంగా జీవించి వ్యసనాలకు గురైపోయి వ్యాధులు తెచ్చుకొని వ్యాధులు ముదిరిపోయి చివరాఖరికి 2 రోజుల క్రితం వెళ్ళి పలకరించా. అయ్యా మరి ఏమవుతుంది, ఇప్పటికైనా దేవుడికి లోపడనంటే 2 రోజులు వచ్చేస్తా, బయటకు వచ్చేస్తా అని అన్నాడు. కానీ రాత్రి అందిన వార్త అతను ఏమయ్యాడు? చనిపోయాడు. పాపం వల్ల వచ్చే జీతము. అదే దేవుడు నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొంది నీతిగా బ్రతికితే ఆయుష్ని ఏం చేసేవాడు దేవుడు? హిజ్కియాకి ఆయుష్ని ఏం చేశాడు? పొడిగించాడా లేదా? ప్రార్థన చేస్తే కరుణ దొరకదా?
క్షమాపణ అడుక్కుంటే దేవుడు స్వస్థపరచడా? ప్రియులరా, దేవుడే పాపి అయిన మానవుడి కోసం నరుడుగా వచ్చి మన కోసం ఎన్నో శ్రమలు అనుభవించడే. అలాంటి ఆయన త్వరగా వదిలేస్తాడా పాపిని? చెప్పరేంటండి, వదిలేస్తాడా? మరణ ఛాయ ప్రదేశాలలో దిగులుతో, నిస్సహాయ స్థితిలో, ఆదరణ లేని స్థితిలో ఈ నరుడు, ఈ మానవులు గలిబిలవుతూ ఉన్న వేళ ఒక శుభవార్త. ఏంటా శుభవార్త? ఇదిగో ప్రజలందరికీ కలగబోగు మహా సంతోషకరమైన వార్త. ఏంటి ఆ వార్త? నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించాడు. ఇక పాపం వల్ల మీరు చనిపోయి నరకానికి వెళ్ళాల్సిన అవసరము లేదు. వ్యాధులతో, శోధలతో తెప్పలు పడాల్సిన అవసరము లేదు. మీ కొరకు రక్షకుడు ఉదయించాడు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త. ఏ వార్త? మహా సంతోషకరమైన. ఇక ఆ సంతోషం కంటే మిక్కిలి సంతోషకరమైనది ఏది? అందుకే ప్రపంచ దేశాల్లో, ప్రియులరా, ప్రపంచ దేశాల్లో దాదాపు 250 దేశాలు ఉన్నాయి. ఆ 250 దేశాల్లో 900 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 900 కోట్ల మంది, దాదాపు 300 కోట్ల మంది దాకా దేవునిని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సుమారు 300 కోట్ల మంది దాకా ఏమండి ప్రజలు ఏం చేస్తున్నారు? సంబరాలు జరుపుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యం! ఓ సోదరుడా, ఓ సోదరి, వాక్యం వినిచిన సహోదరుడా, క్రిస్టమస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? యేసు ప్రభు మానవులకి ప్రేమను చూపించాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమించాడు? సిలువ మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా మనల్ని ఏం చేశాడు? సిలువ మరణము అంటే సిలువ శ్రమలు అతని మీదకి ఏం చేసినాయి? యేసయ్య మీదకి దూకొచ్చినాయి. దూకి ఎగబడుతున్నాయి. ఆ కొరడా దెబ్బలు ఎగబడుతున్నాయి, మేకులు ఎగబడుతున్నాయి, ఉమ్ము ఎగబడుతుంది, పిడుగుతులు, అవమానం ఎగిసేసి యేసు ప్రభు మీద ఎగబడుతున్నా సరే తట్టుకొని నా యేసయ్య తట్టుకొని నిన్ను నన్ను రక్షించడానికి ఆయన చివరి మట్టు వరకు పట్టు విడవక, పట్టు సడలక, నాకెందుకులే ఈ శ్రమ, ఇంత శ్రమ అని అనుకోకుండా, నాకెందుకులే ఇంత బాధ అని అనుకోకుండా, అందరూ రక్షించబడాలని దేవుడు నరుడుగా యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తాడు. కానీ ఇప్పుడు కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తూ, ఇప్పటికి కూడా అబద్ధాలు ఆడుచు, ఇప్పటికి కూడా మోసం చేస్తూ ఆయన సువార్తను అడ్డుకొలుచు ఉన్నారు. అయినా సరే దేవుడు తీరక శాంతము గలవాడై ఆయన మన పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. ప్రియులరా, రెండవదిగా ఆయన యేసుప్రభుగా ఎందుకు వచ్చాడంటే, నరుడుగా నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. అంటే ఎంత ఘోరమైన పాపాలైనా, ఎంత ఘోరమైన పాపైనా యేసు ప్రభు నమ్ముకుంటే ఆ పాప ఏమవుతాడు? పరిశుద్ధుడవుతాడు. స్తోత్రం, హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీని రాళ్ళతో ఎంటాడి
చిన్న నుంచి పెద్దల వరకు ఎంటాడి భయంకరంగా ఆ పాపాత్ములైన స్త్రీని ఎంటబడుతూ సాలొచ్చేంత వరకు ఉరికిచ్చి రాళ్ళు తీసుకొని చెప్పాలనే ప్రయత్నంలో ఒక చోటకు వచ్చి ఆగిపోయారు. అక్కడ ఎవరున్నారు? లోకరక్షకుడైన యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేప్పటికి ఆగిపోయారు వాళ్ళు. ఆగిపోయి, బోధకుడా, నువ్వు బోధకుడు కదా, ధర్మశాస్త్రంలో రాళ్ళు తీసుకుని కొట్టమని ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం చెబుతుంది కదా, అయితే ఈమె పాపం చేసింది, ఏమైనా రాళ్ళు తీసుకుని కొట్టమని ధర్మశాస్త్రం ఉంది కనుక నువ్వేమంటావు అని అన్నారు. అంటే యేసు ప్రభు లోకరక్షకుడు కనుక, సర్వాధికారి దేవుడు కనుక కొట్టండి, చంపండి అలా అది రాసిన దేవుడే. అయితే ఆ దేవుడే ఆ రాసిన దేవుడే, మరణశాస్త్రాన్ని రాసిన దేవుడే, ఆ మరణశాస్త్రం తల మీద వేసుకుని పాపాత్ములైన స్త్రీకి క్షమాభిక్ష పెట్టాడు. అమ్మా, నువ్వు చనిపోవద్దు, నీ బదులు నేను చనిపోతాను. నాకు ఒక ప్లాన్ ఉంది, నాకు ఒక ప్రణాళిక ఉంది. నువ్వు చనిపోవద్దమ్మా, నీ కొరకు నేను సిద్ధపడి వచ్చానమ్మా అని యేసుప్రభు వారు అన్నారు. మీలో ఏ దోషం లేని వాడు మొదట రాయేయండి. అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అందువల్ల అందరు పాపులే కదా, రాయేసేది ఎవరో అని అందరూ ఏం చేశారు? రాళ్ళు కెళ్ళేశారు. ఇప్పుడు యేసు ప్రభు పెద్ద రాయి తీసుకున్నాడు. ఏంటో రాయి తెలుసా? అమ్మా, ఇంకెన్నడూ నువ్వు పాపము చెయ్యొద్దే, సమాధానం గలదనవై వెళ్ళు. ఈ లోకస్తులందరూ రాళ్ళేసి చంపాలని చూస్తారు, కానీ నేను మాత్రం నిన్ను క్షమించి నిన్ను నిత్య రాజ్యానికి వారసురాలుగా చేయడానికి వచ్చానమ్మా. అంటే ఆమె పాపం ఏమైంది? క్షమించాను. యేసు ప్రభు నరుడిగా ఎందుకు వచ్చాడంటే, లోకంలో ఉన్న పాపాలన్నిటినీ, మనుషుల పాపాలన్నిటినీ క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత మూడవదిగా యేసు ప్రభు నరుడిగా ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా పరలోక రాజ్యానికి, దేవుడి రాజ్యానికి వారసులుగా చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను మనల్ని మరణం నుండి తప్పించి, పాపాన్ని క్షమించి, వెలిగించి, నిత్య రాజ్యానికి వారసులుగా. ఆమేన్, హల్లెలూయా. మామూలు పిల్లలు గారి దేవుడిది. మన పిల్లలు అయితే తుత్తురు పిల్లలు, కానీ దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు తెలుసా? దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన అర్థం అవ్వాలంటే భక్తి బాగా చెప్తే నీకు అర్థం అవుద్దమ్మా, లేకపోతే అర్థం అవ్వదు. నువ్వు బాగా దేవుడికి దగ్గర అయితే, భక్తి బాగా చేస్తే, వాక్య ప్రకారంగా ఆయన ప్లాన్ ఏంటో నీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాక వ్యర్థుడు అయిపోయి నీవు కూడా సాతానికి సిద్ధపరిచిన నరకానికి నువ్వు కూడా లోనైపోతావు. ప్రియులైనా, సాతానికి సిద్ధపరిచిన
నరకం మనుషుల కోసం దేవుడు సిద్ధపరచల నరకాన్ని. సాతానికి తన యొక్క అనుచరులకి దేవుడు ఏం చేశాడంటే నరకాన్ని సిద్ధపరిచాడు. మన కోసం నరకం సిద్ధపరచలా, మన కోసం పరలోక రాజ్యాన్ని, దేవుడు రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అది తెలియట్లా, మనకి తెలియక మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. చెల్లి తమ్ముడు నా మాటలు ముగిస్తున్నానే, ఇప్పటికైనా క్రీస్తు ప్రేమ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నావో క్రిస్మస్ పండుగలో చాలామంది మార్పు చెందారు, కొంతమంది మార్పు చెందల. వాళ్ళ కోసమే దేవుడు దీర్ఘశాంతము చూపించి ఇంకొకసారి క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ మరి నూతన సంవత్సరం జరుపుకోవటానికి ప్రియులరా దేవుడు మనకి అవకాశము ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకుందాం, దేవుని నమ్ముకుందాం. దేవుడి ఈ కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ మహాదయను బట్టి, నీ మహా ఉచితమైన కృప చొప్పున నాయనా మమ్మల్ని ప్రేమించి నాయనా ఈ లోకానికి నరుడుగా వచ్చి నాయనా మా శాపాన్ని నువ్వు భరించి మా మరణాన్ని నువ్వు తీసుకొని నాయన మాకు జీవించి నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా ఎంత ప్రయాసపడుతున్నావు ప్రభా. ఎంత గొప్పది ప్రభా, నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభా. దాన్ని మేము గుర్తిరగలేకపోతున్నాం నాయన ప్రభా. బిడ్డలో ఎక్కడైనా ఈ వార్త విని లోపట్టడానికి సహాయం చేయి. మరణ ఛాయ ప్రదేశాల్లో కూర్చునే వారికి గొప్ప వెలుగు, నేను లోకములకు వెలుగై ఉన్నానన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. లోకములకు వెలుగై ఉన్నాను అయ్యా. ఈ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి గుర్తిరగలేకపోతుంది ప్రభా. మాలో ఉన్న చీకటిని, మాలో ఉన్న లోకాన్ని అయ్యా మేము గుర్తెరిగి మేము భక్తి చేసే భాగ్యం దయచేయండి అయ్యా. మేము నీ వెలుగును తెలుసుకొని నాయనా, నిన్ను తెలుసుకొని మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీతిగా న్యాయంగా బ్రతికే భాగ్యము మాకు దయచేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండుగా దేవుడు దీవించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.